నేను రాసిన ఒక కవితా పుస్తకంలో ఈ కవిత రాశాను. కులం మతం లేని స్వాతంత్రం కావాలి, పిల్లల నవ్వుల కల్మషం లేని రేపటి సమాజం కావాలి. కాపు కాసి దెబ్బ కొట్టే కులాలు కొన్ని పొంచి చూస్తున్నాయి. మతాలను రెచ్చగొట్టే నాయకులు మన చుట్టూ ఉన్నా రక్తం మరిగిన రాక్షసుల్లా మన చెంత తొంగి చూస్తూనే ఉన్నారు. రంగులద్దుకుని నిర్లజ్జగా వెంటాడుతూనే ఉన్నారు. మన ఉనికిని మనం చాటుకునే రోజు వచ్చింది. మన ఉనికిని మనం చాటుకునే రోజు ఇలా కనపడాలి. కులం గోడల్ని బద్దలు కొట్టుకుని నవ సమాజం వైపు పయనిద్దాం. రేపటి శాస్త్రీయ సమాజపు వంతెనను మనమే నిర్మిద్దాం. శాస్త్రీయమైన సమాజాన్ని మనమే నిర్మించాలి. కులం మతం పునాదులపై నిర్మించిన సమాజం తల్లి కూతురుగా బతకనీయదు. వివేకంతో కళ్ళు తెరిచి వెలుగుబాట వైపు పయనించేయటమే మన నేటి కర్తవ్యం. నవ సమాజ నిర్మాణానికి మనమే కూలీలం. మన మేధస్సు కాంక్రీటుగా వాడుదాం. మత గోడల్ని బద్దలు కొట్టి మన సమాజం నిర్మించుకుందాం. విలువైన సమాజం వైపు వడివడిగా అడుగులేద్దాం. రండి, కదలి రండి, కలిసి నడుద్దాం. సమసమాజ శంఖారావాన్ని పూరిద్దాం. మాకు కులం మతం లేని స్వాతంత్రం కావాలని నినదిద్దాం. మనకి కులం మతం లేని స్వాతంత్రం కావాలని నినదిద్దాం. ఇది మనం పొద్దున్నుంచి చెప్పుతున్నదే. ఇది